మర్డర్ సరౌండింగ్స్ లో మాయమైన కార్ యుఎస్ లో జరిగిన ఆక్షన్ కి ఎలా వెళ్ళింది? పెన్ మర్డర్ ఎపిసోడ్ 9. సిఐ నాయుడు కాల్ కట్ చేసిన తర్వాత ఎస్ఐ రాజు కానిస్టేబుల్ మూర్తితో, మూర్తి గారు, ఇందాక బార్లో అడగడం మర్చిపోయా. మనం ఆ బార్ లోపల ఉన్న ఫుటేజ్ చూసినప్పుడు బిల్ కౌంటర్ దగ్గర ఆ చనిపోయిన వ్యక్తి బిల్ పే చేసి ఉంటాడు కదా. సో మీరొకసారి ఆ రాయల్ బార్కి కాల్ చేసి ఆ వ్యక్తి పేరు గాని లేదా వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో కనుక్కోండి. అలాగే ఆ ఫుటేజ్ని మీకు షేర్ చేయమని కూడా చెప్పండి. సో దాట్ మీరు ఆ ఫుటేజ్ని మన టీంకి ఫార్వర్డ్ చేసి ఆ వ్యక్తికి సంబంధించి ఏదైనా మిస్సింగ్ కేస్ ఫైల్ అయిందేమో కనుక్కోండి అని అంటాడు. దానికి మూర్తి సరే అని చెప్పి రాయల్ బార్కి కాల్ చేసి ఎస్ఐ రాజు చెప్పినట్టే ఆ వ్యక్తి ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతాడు. అలాగే ఆ ఫుటేజ్ను కూడా తనకు షేర్ చేయమని చెప్తాడు. దానికి ఆ బార్ మేనేజ్మెంట్ సరే అని చెప్పి ఒక్క 10 minutesలో కాల్ చేస్తామని చెప్తారు. 10 నిమిషాల తర్వాత బార్ నుండి కాల్ వస్తుంది. చనిపోయిన వ్యక్తి ఆ రోజు బిల్ని QR కోడ్ స్కాన్ చేసి పే చేశాడని, దాంట్లో అతని పేరు వినయ్ అని వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దానికి మూర్తి ఓకే థ్యాంక్ యూ అని చెప్పి అలాగే ఆ ఫుటేజ్ని కూడా గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ని తనకి ఫార్వర్డ్ చేయమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మూర్తి అడిగినట్టే కొంతసేపటికి ఆ బార్ మేనేజ్మెంట్ వాళ్ళు మూర్తి ఫోన్కి ఆ ఫుటేజ్కి సంబంధించిన గూగుల్ డ్రైవ్ లింక్ని షేర్ చేస్తారు. ఆ తర్వాత మూర్తి ఆ డేటాని వాళ్ళ స్టేషన్లో ఉన్న టీంకి ఫార్వర్డ్ చేసి దానితో పాటు వినయ్ అనే పేరుతో ఉన్న లాస్ట్ 15 days నుండి ఏవైనా కేసులు రిజిస్టర్ అయ్యాయేమో కనుక్కోమని, అలాగే నియర్ బై పోలీస్ స్టేషన్స్ కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయమని చెప్పి, దానితో పాటు వినయ్ కాల్ హిస్టరీని కూడా ట్రాక్ చేసి వినయ్ ఫోన్ నుండి ఎవరెవరికి ఎక్కువ కాల్స్ అండ్ మెసేజెస్ వెళ్ళాయో ఆ నంబర్స్ ని కూడా నోట్ చేసి తనకి పంపమని చెప్తాడు. ఆ తర్వాత మూర్తి ఎస్ఐ రాజు దగ్గరికి వచ్చి, సార్, అతని పేరు వినయ్. బార్ వాళ్ళు మనకి ఫుటేజ్ని కూడా షేర్ చేశారు. మీరు చెప్పినట్టే నేను మన టీంకి ఆ ఫుటేజ్ని ఫార్వర్డ్ చేశాను. దానితో పాటు వినయ్ పేరుతో ఏవైనా కేసులు రిజిస్టర్ అయ్యాయేమో చూడమని, నియర్ బై స్టేషన్స్లో కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను అని చెప్తాడు. దానికి ఎస్ఐ రాజు ఓకే ఓకే గుడ్ అని అంటూ ఉండగా తనకి సిఐ నాయుడు నుండి కాల్ వస్తుంది. ఎస్ఐ రాజు కాల్ లిఫ్ట్ చేసి, సార్ చెప్పండి సార్ అని అంటాడు. అప్పుడు సిఐ నాయుడు, రాజు, ఆ 8 ఎలైట్ క్లబ్ గురించి ఎస్పీతో మాట్లాడాను. అది చాలా పెద్ద ఆర్గనైజేషన్. వాళ్ళకి పెద్ద పెద్ద కంట్రీస్ తో లింక్స్ ఉన్నాయి. మీరు టీవీలో చూసిన ఆక్షన్ అది వాళ్ళకి చాలా చిన్నది. సో ఆ 8 ఎలైట్ క్లబ్ నుండి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి అని అనుకుంటే మాత్రం అది జరగని పని అని ఎస్ఐ రాజుతో అంటాడు. అదంతా విన్న ఎస్ఐ రాజు, అవునా సార్, ఇప్పుడు ఎలా మరి? బై ద వే, ఆ చనిపోయిన వ్యక్తి పేరు వినయ్ అని తెలిసింది సార్. ఆ బార్లో ఉన్న ఫుటేజెస్ని కూడా మన వాళ్ళకి పంపాము. అండ్ లాస్ట్ 15 daysలో అతని పేరు మీద ఏవైనా కేసులు రిజిస్టర్ అయ్యాయేమో చూడమని చెప్పాము. తన ఫోన్ కూడా ట్రాక్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ని పాస్ చేయమని చెప్పాము అని చెప్తాడు. దానికి సిఐ నాయుడు, గుడ్. అండ్ ఈ కేసుకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఇన్ఫార్మ్ మీ ఇమీడియట్లీ అని చెప్పి మిగతా కేసెస్ గురించి కూడా ఎస్ఐ రాజు మరియు సిఐ నాయుడు మధ్యలో డిస్కషన్ జరుగుతూ ఉండగా కానిస్టేబుల్ మూర్తికి వాళ్ళ టీం నుండి కాల్ వస్తుంది. అయితే హైదరాబాద్లో ఉన్న ఒక్క పోలీస్ స్టేషన్లో వినయ్ చనిపోయిన 2 రోజుల తర్వాత తన గురించి ఒక మిస్సింగ్ కేస్ ఫైల్ అయిందని, ఆ కేస్ ఫైల్ చేసింది అజయ్ మరియు ప్రియా అని మూర్తికి చెప్తారు. దానితో పాటు వినయ్ కాల్స్ ని ట్రాక్ చేశామని, దాంట్లో కూడా అజయ్ అనే పేరుతో కాల్స్ ఎక్కువ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ని ఇస్తారు. లాస్ట్ కాల్ కూడా అజయ్కే వెళ్ళిందన్న పాయింట్ హైలైట్ చేసి చెప్తారు. ఇదంతా విన్న మూర్తి ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడిగినప్పుడు వినయ్ ఒక ఆర్ఫన్ అని, తన పేరెంట్స్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారని చెప్తారు. ఆ తర్వాత మూర్తికి వచ్చిన కాల్ ఎండ్ అవుతుంది. మరోపక్క ఎస్ఐ రాజు మరియు సిఐ నాయుడు మాట్లాడుతున్న కాల్ కూడా ఎండ్ అవుతుంది.
అప్పుడు కానిస్టేబుల్ మూర్తి తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎస్ఐ రాజుతో చెప్తాడు. అదంతా విన్న ఎస్ఐ రాజు చిరాకుతో, బా ఇప్పుడు అజయ్ గారిని పట్టుకోవాలా? ఈ కేసు ఇంకా ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుందో అని అంటాడు. దానికి కానిస్టేబుల్ మూర్తి, అదంతా సరే సార్, కేసుని ఇన్ని మలుపులు తిప్పుతూ మనల్ని ఇంత చికాకులో పెట్టిన ఈ వినయ్ ఎవరో అసలు అని అడుగుతాడు. వినయ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం ఇప్పుడు కొంత వెనక్కి వెళ్ళాలి. అదే ఆ రోజు రాత్రి ప్రియా మాయా విషయంలో వినయ్ మీద కోపంతో కారు దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతుందే అక్కడికి. ఆ రోజు రాత్రి వినయ్ కారులో కోపంగా ఉన్నప్పుడు వెనక నుండి గట్టిగా ట్రక్ హార్న్ వినిపిస్తుంది. ఆ హార్న్తో పాటు ట్రక్ వాడు వెనక నుండి విండో దింపి గట్టిగా, రేయ్ తీయరా రోడ్డు మీద అడ్డంగా కారు, ఇదేమైనా నీ బాబుగడి రోడ్డు అనుకున్నావా అని గట్టిగా అరిచి మళ్ళీ హార్న్ కొడతాడు. అప్పటికే ప్రియా మీద కోపంగా ఉన్న వినయ్, దబ్బకో, ఒక డబ్బా బండి వేసుకొచ్చి తీస్తా ఉండు అని రివర్స్లో అరుస్తాడు. అప్పుడు ఆ ట్రక్ వాడు కోపంతో, ఎవడిదిరా డొక్కు బండి, ఇది 70 లక్షల బండి, నువ్వు ముందు నీ కార్ పక్కకి అని వెనక నుండి గట్టిగా అంటాడు. దానికి వినయ్ చిరాకుతో, హెచే వీడిద నాకెందుకు గోలా అని అనుకుంటూ తన కారుని ఆ పక్కనే ఉన్న బార్ దగ్గరికి తీసుకెళ్తాడు. కార్ దిగగానే తను ఎదురుగా అజయ్ బార్లో నుండి ఒక ఫుల్ బాటిల్తో వచ్చి, అరే మామా బాటిల్ కొనేసారా, ఇక మొదలెడదామా అని అంటాడు. అప్పుడు వినయ్, ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా, మొదలెడదాం గాని మూడేం బాలేదురా అని అంటాడు. దానికి అజయ్, రేయ్ ఇది ఉన్నదే అందుకురా, 2 పెగ్గులై 3 అదే సెట్ అవుతుంది. అది సరే గాని ప్రియా ఎదురా తన రూమ్ దగ్గర దింపేసి వచ్చావా అని అంటాడు. అప్పుడు వినయ్, లేదురా, అది నా మీద కోపంతో కార్ దిగి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇదిగో కార్ కీస్, నువ్వు ముందు అర్జెంటుగా వెళ్ళి తను ఎక్కడుందో చూసి తన రూమ్ దగ్గర డ్రాప్ చేసిరా, ఆ తర్వాత తాగుదాం, మాట్లాడుకుందాం అని అంటాడు. అది విన్న అజయ్, రేయ్ ఆల్రెడీ నీ మీద కోపంతో కార్ దిగి వెళ్ళిపోయింది అని చెప్పావు, ఇప్పుడు నీ కార్ వేసుకుని వెళ్తే నువ్వే పంపించావని అర్థమైపోతుంది. సో తన కార్ కూడా ఎక్కదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నా బండి మీద వెళ్ళి తను ఎక్కడుందో చూసి రూమ్ దగ్గర డ్రాప్ చేసి వస్తా, ఓకేనా అని అంటాడు. దానికి వినయ్ సరే అని అంటాడు. అప్పుడు అజయ్ తన బండి మీద ప్రియాని వెతుక్కుంటూ ముందుకు వెళ్తాడు. అలా కొంత దూరం వెళ్ళాక సీరియస్గా నడుచుకుంటూ వెళ్తున్న ప్రియా కనిపిస్తుంది. ప్రియాని చూసిన అజయ్ తన బైక్ హార్న్ కొడతాడు. అయినా కూడా ప్రియా పట్టించుకోకుండా అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. అప్పుడు అజయ్ తన బైక్ మీద ప్రియా ముందుకు వెళ్ళి బండి ఆఫ్ చేసి, హలో మేడం, హార్న్ కొడుతుంటే అట్లీస్ట్ వెనక్కి తిరిగి చూడాలి కదా అని అంటాడు. చిరాకులో ఉన్న ప్రియా, ఓ అజయ్ నువ్వా, సారీ, నేనేదో వేరే మూడ్లో ఉన్నాలే అని అంటుంది. దానికి అజయ్, అవునా, సరేలే అని అంటాడు. అప్పుడు ప్రియా, అయినా నువ్వేంటి ఇక్కడ హార్న్ కొడుతూ, నీ ఫ్రెండ్ పంపించాడా అని అంటుంది. దానికి అజయ్, వాడెందుకు పంపుతాడు, నేనేదో ఇలా వెళ్తుంటే నువ్వు కనిపించావు, నడుచుకుంటూ వెళ్తున్నావు ఏంటా అని హార్న్ కొట్టా, అయినా నువ్వేంటి నడుచుకుంటూ ఇలా రోడ్డు మీద అని అడుగుతాడు. నీ ఫ్రెండ్తో గొడవ అయిందిలే, అందుకే ఇలా రోడ్డు మీద అని ప్రియా సమాధానమిస్తుంది. అప్పుడు అజయ్, గొడవ, వాడు నాకేం చెప్పలేదే, సరేలే నేను డ్రాప్ చేస్తా పదా అని అంటాడు. దానికి ప్రియా, ఏం వద్దులే నేనే నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని అంటుంది. అప్పుడు అజయ్, మూసుకొని బండి ఎక్కు, మ్యాటర్ తెలిసి కూడా నిన్ను ఇలాగే రోడ్డు మీద వదిలేసి నేను వెళ్ళిపోయాని వినయ్కి తెలిసిందనుకో, నన్ను సావు కొడతాడు, ఆ టార్చర్ మామూలుగా ఉండదు, అది నీకు చెప్పినా అర్థం కాదు గాని నువ్వు బండి ఎక్కవమ్మా ముందు అని అంటాడు. దానికి ప్రియా, అదేం ఉండదు, అయినా నువ్వు కలిసావని నేను నీ ఫ్రెండ్కి ఏమి చెప్పనులే, ఇప్పుడు నీ బండి ఎక్కానని వాడికి తెలిసిందంటే మళ్ళీ అదో పెంట నాకు, ఇదంతా అవసరమా, నువ్వు వెళ్ళిపో,
నేను ఎలాగో అలా వెళ్ళిపోతానులే అని అంటుంది. ఇదంతా విన్న అజయ్ ఇది ఎంత చెప్పినా వినేలా లేదు అని అనుకుని, చూడు, ఇప్పుడు కానీ నువ్వు నా బండి ఎక్కలేదనుకో, ఇంక ఇదే లాస్ట్. మళ్ళీ లైఫ్లో నీతో మాట్లాడను. ఆ వినయ్ గారు చెప్పినా కూడా మాట్లాడను. ఇంకా ఆ తర్వాత నీ ఇష్టం అని సీరియస్గా చెప్పి బండి స్టార్ట్ చేస్తాడు. ఇదంతా విన్న ప్రియ ఇంకా చేసేదేమీ లేక అజయ్ బండి ఎక్కుతుంది. అలా ప్రియాని తీసుకొని అజయ్ తన బండి మీద వెళ్తాడు. ఎస్ఐ రాజు అజయ్ని కలుస్తాడా? వినయ్ చనిపోయాడు అన్న విషయం అజయ్ అండ్ ప్రియాకి తెలుస్తుందా? వినయ్ మర్డర్కి సంబంధించి ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ క్లూ దొరుకుతుందా? ఇదంతా తెలుసుకోవడానికి మా నెక్స్ట్ ఎపిసోడ్ వినండి.